అయినా ఇంటికాదు మాది గుర్రంపూడి. మెదక్ జిల్లా శివంపేట మండలం కొంతాన్పల్లి గ్రామంలో ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని గుర్తించి అరెస్టు చేసి తగు చర్యలు తీసుకోవాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ని ప్రపంచ దేశాలు కీర్తిస్తుంటే భారతదేశంలో మాత్రం అవమానం జరుగుతుందని ఎంఆర్పీఎస్ జాతీయ నాయకుడు యాదగిరి అన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టాలని కోరారు. శివంపేట మండలం కొందాలపల్లి గ్రామంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేసిన విషయాన్ని మేము ఎంఆర్పిఎస్ అంబేద్కర్ సంఘం, జేబీఎం దళిత సంఘాల తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ దేశానికి పరిపాలన వ్యవస్థకు దశ దిశను నిర్దేశించిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ లేకపోతే రాజ్యాంగం లేదు, రాజ్యాంగం లేకపోతే ఈ దేశానికి పరిపాలన లేదనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. అట్లాంటి మహానీయుని విగ్రహాన్ని మరి ధ్వంసం చేసినటువంటి దుండగులు ఎవరైనా, వాళ్ళు ఏ స్థాయి వాళ్ళైనా, వాళ్ళకి ఎలాంటి మద్దతు ఉన్నా, ఎలాంటి సపోర్ట్ ఉన్నా, ఏ రాజకీయ నాయకుల సపోర్ట్ ఉన్నా వెంటనే గుర్తించి అరెస్ట్ చేసి దళితుల, అణగారిన వర్గాల, ఈ దేశ ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడాల్సిందిగా నేను అధికారులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మెదక్ జిల్లా శివంపేట మండలం కొందాలపల్లి గ్రామంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని గుర్తు తెలియని రాజ్యాంగానికి రాహుల్ గాంధీ శ్రీరామ రక్ష